అడవిలో నివసించే వేణుగోపాల్ అనే కుందేలు ప్రతిరోజు తన స్నేహితులను చూస్తూ ఒక విషయం గమనించాడు. చాలా జంతువులు ఉదయం ఆకలితో ఇబ్బంది పడుతున్నాయి. వారికి రుచికరమైన అల్పాహారం దొరకడం లేదు. వేణుగోపాల్ మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అందరి కోసం ఒక అల్పాహార కేంద్రం తెరవాలి. వేణుగోపాల్ తన ఉత్తమ స్నేహితురాలు సుష్మిత దగ్గరకు వెళ్ళాడు. సుష్మిత ఒక నైపుణ్యం గల కోతి. ఆమె వంట విషయంలో చాలా తెలివైనది. సుష్మిత, నేను అంతా అల్పాహార కేంద్రం తెరవాలని అనుకుంటున్నాను. నీవు నాకు సహాయం చేస్తావా? అని వేణుగోపాల్ అడిగాడు. సుష్మిత కళ్లలో మెరుపు మెరిసింది. అద్భుతమైన ఆలోచన. నేను దోసలు చేయడంలో చాలా మంచిది. వేణుగోపాల్ మరియు సుష్మిత వృద్ధ ఏనుగు రాజేంద్ర దగ్గరకు వెళ్లారు. రాజేంద్ర అడవిలో అందరికీ తెలిసిన జ్ఞాని. రాజేంద్ర తాతగారు, మేము అల్పాహార కేంద్రం తెరవాలని అనుకుంటున్నాము. మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగారు. రాజేంద్ర మెల్లగా నవ్వి, పిల్లలారా, ఇతరులకు సేవ చేయాలని అనుకోవడం చాలా మంచిది. కానీ దీనికి కష్టపాటు మరియు దృఢ సంకల్పం కావాలి. మీరు సిద్ధంగా ఉన్నారా? వేణుగోపాల్ మరియు సుష్మిత రాత్రంతా మేల్కొని తమ అల్పాహార కేంద్రానికి ప్రణాళిక వేశారు. మనం రుచికరమైన దోసలు చేద్దాం, సుష్మిత సూచించింది. మరియు వాటితో పాటు మంచి చట్నీలు మరియు సాంబార్ కూడా వేణుగోపాల్ జోడించాడు. వారు జాబితా చేశారు. బియ్యం, ఉడదపప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు. మనం ఈ రేపే మొదలు పెట్టాలి అని వారు నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం వేణుగోపాల్ మరియు సుష్మిత తమ అల్పాహార కేంద్రం తెరిచారు. కానీ మొదటి దోస చేయడంలో వారికి చాలా కష్టమైంది. మిశ్రమం గట్టిగా ఉంది. దోస బాగా రాలేదు. ఓహో, ఇది మనం అనుకున్నంత సులువు కాదు. వేణుగోపాల్ బాధపడ్డాడు. కాని సుష్మిత ధైర్యం చెప్పింది. పర్వాలేదు, మనం మళ్ళీ ప్రయత్నిస్తాం. ప్రతి ప్రయత్నంలో మనం నేర్చుకుంటాం. కమలాదేవి అనే దయగల జింక వారి కష్టాలు చూసి సహాయానికి వచ్చింది. నేను కూరగాయల చట్నీలు చేయడంలో మంచిది. మీకు సహాయం చేయవచ్చా అని అడిగింది. అలాగే ఇతర జంతువులు కూడా వచ్చాయి. గుడ్లగూబ గంగాధర కట్టెలు తెచ్చాడు. నక్క సుధాకర్ నీరు తెచ్చాడు. చూస్తుండగా వేణుగోపాల్ యొక్క కల అందరి సామూహిక ప్రయత్నంగా మారిపోయింది. అందరి సహాయంతో వారు మొదటి సరైన దోస చేయగలిగారు. దోస బంగారు రంగులో రుచికరమైన వాసనతో వచ్చింది. వావ్, ఇది అద్భుతంగా ఉంది అని అందరు జంతువులు ఆనందపడ్డాయి. వేణుగోపాల్ కళ్లలో ఆనందాశ్రువులు వచ్చాయి. సుష్మిత వేణుగోపాల్ను కౌగిలించుకుంది. మన కల నిజం అవుతోంది అని చెప్పింది. మొదటి కస్టమర్ చిన్న కుందేలు బిడ్డ వచ్చి దోస తిన్నాడు. రోజురోజుకీ వారి అల్పాహార కేంద్రానికి మరెక్కువ జంతువులు రావడం మొదలైంది. అడవిలో ఎక్కడ చూసినా వారి దోసల గురించి మాట్లాడడం వినబడేది. వేణుగోపాల్ దోసలు అద్భుతం అని పిల్లలు చెప్పుకోవడం వినబడేది. కాని అంతమంది కస్టమర్లతో వారికి చాలా కష్టమయ్యింది. రోజుకు 100 దోసలు చేయాలి అన్న పరిస్థితి వచ్చింది. వేణుగోపాల్ మరియు అతని బృందం చాలా అలసిపోయారు. ఒకరోజు వేణుగోపాల్ చాలా అలసిపోయి అనారోగ్యం పడ్డాడు. అతను పనికి రాలేకపోయాడు. అప్పుడు వారికి తెలిసింది, ఇది కేవలం వేణుగోపాల్ యొక్క కల మాత్రమే కాదు, ఇది అందరిది అని. సుష్మిత, కమలాదేవి, రాజేంద్ర మరియు ఇతర స్నేహితులు కలిసి పని కొనసాగించారు. వారు గ్రహించారు, నిజమైన సఫలత అంటే ఒక్కరి కృషి కాదు, అందరి కలిసిన ప్రయత్నం. వేణుగోపాల్కి తెలిసింది, అతని కల అందరిదైపోయిందని. వేణుగోపాల్ కోలుకున్న తర్వాత అడవిలోని అందరు జంతువులు ఒక గొప్ప వేడుకను నిర్వహించాయి. వారు వేణుగోపాల్ మరియు అతని బృందానికి కృతజ్ఞతలు తెలిపాయి. రాజేంద్ర తాతగారు చెప్పారు, వేణుగోపాల్, నువ్వు మాకు కేవలం రుచికరమైన దోసలు మాత్రమే ఇవ్వలేదు. నువ్వు మా అందరికీ కలిసిమెలిసి ఉండే విధానం నేర్పించావు. వేణుగోపాల్ గ్రహించాడు, ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం దొరుకుతుందని. అతని చిన్న కల అడవంతటి పెద్ద మార్పుకు కారణమైంది. అన్ని జంతువులు కలిసి సంతోషంగా దోసలు తింటూ హాయిగా గడుపుతూ వేణుగోపాల్ యొక్క దానధర్మాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ ఉన్నాయి. ఇలాగే అడవిలో ప్రేమ మరియు సహకారం బలపడింది. మరియు వేణుగోపాల్ యొక్క అల్పాహార కేంద్రం అందరికీ ఆదర్శంగా నిలిచింది. అండ్ సో, ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం దొరుకుతుంది మరియు మనస్ఫూర్తిగా చేసిన సేవ ఎల్లప్పుడూ తిరిగి వచ్చుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎవ్రీ వీక్.